This is Dr. Pooja Priyanka working at Cell Health. మన శరీరం శత్రువులతో యుద్ధం చేసే ఒక పవర్ఫుల్ ఆర్మీని కలిగి ఉంది. అదే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ ఆర్మీకి కొన్ని ఆయుధాలు ఇంకా పోషణ అనేది కావాలి. అందులో ముఖ్యమైనది వైటమిన్ సి. మన బాడీ రోజు ఎంతో కాలుష్యంకి ఇంకా బ్యాక్టీరియా వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని బలహీనపరిచే శత్రువులు. సో ఈ వైటమిన్ సి అనేది వీటన్నిటి నుంచి మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్ లో ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే తెల్ల రక్త కణాల్లో ముఖ్యంగా ఫాగోసైట్ ఇంకా లింఫోసైట్స్ యొక్క ప్రొడక్షన్ ని అది ఇంప్రూవ్ చేస్తుంది. అది వాటి ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా వాటి ఫంక్షన్ ని కూడా రెగ్యులేట్ చేయడానికి వైటమిన్ సి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా వైటమిన్ సి అనేది బాడీలో ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూట్రలైజ్ చేయడానికి సహాయపడుతుంది. బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో దాని వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ జరిగి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ అవుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ని వీటిని అది న్యూట్రలైజ్ చేసినప్పుడు తద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా స్ట్రెంథెన్ అవ్వడం జరుగుతుంది. మన అందరికి తెలిసినట్టు స్కిన్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటాం. సో ఈ కొల్లాజన్ వల్ల స్కిన్ అనేది స్ట్రాంగ్ గా అయ్యి బ్యాక్టీరియా ఆర్ పాథోజన్స్ అనేవి స్కిన్ ద్వారా లోపలికి వెళ్లకుండా ఉండడానికి వైటమిన్ సి అనేది సహాయపడుతుంది. ఇదంతా కాకుండా అది వూండ్ హీలింగ్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ ని స్పీడప్ చేసి వైటమిన్ సి అనేది వూండ్ అనేది త్వరగా హీల్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. తద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కాకుండా వైటమిన్ సి అనేది ఐరన్ అబ్జార్ప్షన్ కి కూడా అది బాగా సహాయపడుతుంది. ప్రత్యేకంగా నాన్ హీమ్ ఐరన్ అన్నమాట. అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుంచి వచ్చే ఐరన్ ని. సో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగా ఉన్నప్పుడు ఐరన్ అనేది మన బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ లో ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఇమ్యూన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఐరన్ ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ వైటమిన్ సి మనకి ఏ ఫుడ్స్ లో దొరుకుతుంది అంటే ఇండియన్ గూస్బెర్రీ, ఉసిరికాయ. ఉసిరికాయ అనేది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అన్నమాట. మిగతా అన్ని ఫుడ్స్ తో కంపేర్ చేసుకుంటే ఉసిరికాయలో వైటమిన్ సి అనేది ఎక్కువగా దొరుకుతుంది. అలాగే జామ పండు, బొప్పాయి, స్ట్రాబెర్రీస్, బ్రోకలీ, స్పినాచ్, పాలకూర, నిమ్మకాయలో, ఆరెంజెస్ లో వీటిలో వైటమిన్ సి అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో వీటిలో ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాగో మనం రాగానే తీసుకుంటాం. బట్ ఇందులో ఉన్న వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం సాఫ్ట్ గా బాయిల్ చేసుకుంటే మంచిది. బికాస్ వైటమిన్ సి అనేది హీట్ సెన్సిటివ్ వైటమిన్ కాబట్టి. ఈ వైటమిన్ సి అనేది బాడీలో తగ్గితే మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మొదటిగా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వీక్నెస్ అండ్ ఫెటిగ్ వస్తుంది. డెఫిషియన్సీ అనేది సివియర్ గా ఉంటే స్కర్వీ అంటే బ్లీడింగ్ గమ్స్ లాంటివి మనం చూస్తూ ఉంటాము. వూండ్ హీలింగ్ అనేది కూడా చాలా స్లో డౌన్ అయిపోతుంది. పూర్ వూండ్ హీలింగ్ ఉంటది వైటమిన్ సి లేని వాళ్ళలో. సో వైటమిన్ సి ఎవరికి ఎంత కావాలి అంటే స్త్రీలలో వచ్చేసరికి 75 మిల్లీగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సి పర్ డే కావాలి. అలాగే పురుషుల్లో వచ్చేసరికి 90 మిల్లీగ్రామ్స్ పర్ డే వైటమిన్ సి అనేది కావాలి. సో ఇది హెల్దీ ఇండివిజువల్స్ లో. బట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటి వాటిల్లో పర్ డే మనం 500 to 1000 మిల్లీగ్రామ్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రివెంటివ్ హెల్త్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ప్రివెంటివ్ హెల్త్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేసుకోవడమే కదా. సో వీళ్ళకి వైటమిన్ సి అనేది డైలీ స్త్రీలలో అయితే 75 mg, అదే పురుషుల్లో అయితే 90 mg అని మాట్లాడుకుందాం. సో ఇది ఎలా వస్తుంది బాడీకి? సుమారుగా ఒక 2 నిమ్మకాయలు ప్రతిరోజు తీసుకుంటేనో లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే, నేను చెప్పిన ఫుడ్ అనేది కరెక్ట్ గా అలా తీసుకుంటే మనకి కావాల్సిన అమౌంట్ లో మన బాడీకి వైటమిన్ సి అనేది అందుతుంది. బట్ అందరూ కొంతమంది దీన్ని తీసుకోవడంలో నెగ్లిజెన్సీ అనేది చూపిస్తారు అండ్ కొంతమంది తీసుకునే విధానంలో తప్పిదాలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి వైటమిన్ సి అనేది సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే అది మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. సెల్ హెల్త్ క్లినిక్ లో దొరికే సప్లిమెంట్ కి బయట దొరికే సప్లిమెంట్స్ కి తేడా ఏంటంటే మా దగ్గర ఉన్నది షుగర్ ఫ్రీ అండ్ న్యాచురల్. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు. బయట ఉన్న సప్లిమెంట్స్ ప్రొలాంగ్ టైమ్ లో అది సజెస్టబుల్ కాదు. బట్ ఇక్కడ దొరికేది న్యాచురల్ అండ్ షుగర్ ఫ్రీ కాబట్టి ఇది మనం ఎంత వాడుకున్నా కూడా దీని వల్ల మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హెల్త్ బెనిఫిట్ వీడియోస్ కోసం సెల్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.